అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీ ప్రేమ కోసం' 70వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. అసలా రోజు నాకు తెలిసిన ఆ వర్క్ నువ్వు చేస్తావని రాలేదు అన్నాను కానీ, ఆ ప్రీతి బయటికి తీసుకొని వెళ్ళింది. సరేలే నీ కోసం అని స్వీట్స్ తెస్తే నువ్వు అవి తినకుండా అలాగే ఉంచావని కోపంలో అవి తీసుకుంటే ఇవి నావి అని గొడవ పడతావనుకుంటే సైలెంట్‌గా ఇచ్చేశావు. ఎంత కోపం వచ్చిందో చెంప పగలగొట్టాలని అనిపించింది. రాక్షసి! నీతో ఎవరైనా క్లోజ్‌గా ఉంటేనే అర్థమవుతుంది. అప్పుడు నేను అనూకి క్లోజ్‌గా ఉంటే నువ్వు ఎంతగా బాధపడ్డావో అని అన్నీ మనసులోనే దాచేశావు. అప్పుడు నా కోసం, ఇప్పుడు అక్క కోసం అస్సలు వదలలేను నిన్ను నేను. ముందు ఇదంతా కూడా అనూకి చెప్పాలి. తన ఇష్టం నేను తెలుసుకోవాలి. అనూని ప్రేమించిన నేను ఇంత త్వరగా నీకు ఎలా పడిపోయాను అనేది నాకే తెలియడం లేదు దివ్య. అనూ కన్నా నువ్వే ముఖ్యమవుతుంటే నా మనసు నన్ను బాగా తిడుతోంది. అలా ఎలా అనూని మర్చిపోతావు అని అనుకుంటూ ఇప్పటికీ అను మీద ప్రేమ, అభిమానం అలాగే ఉంది కానీ నువ్వే ఎక్కువైపోతున్నావు నాకు. కానీ అను ఇదంతా ఒప్పుకోకపోతే నీకు తనకి దూరంగా వెళ్ళిపోతాను. అందుకే నీకు నా మనసులో ఉన్నది చెప్పలేదు దివ్య. అని అనుకుంటాడు. కానీ నాకు నమ్మకం ఉంది. నా అను నా కోసం, నీ కోసం ఏదైనా చేస్తుంది అని. కానీ తనకి ఇదేమీ ఇబ్బందిగా ఉండదు. అను గురించి ఇంత తెలిసినా మీకు అది స్వార్థపరురాలు కాదు అని తెలియదా పిచ్చిదానా? అని అనుకొని నేను త్వరగా అనుతో మాట్లాడి నీతో చెప్తాను రాక్షసిగా ఉండు రౌడీని మొగుడు కోసం అప్పుడు చెప్తా నీ పని అన్నిటికీ ఎదురు చెప్తున్నావు. లేదులే నువ్వు బంగారానివి. నీకేం ఇంతకు ముందులాగా అల్లరి చేస్తేనే బాగుంటావు. నా పాత దివ్య నాకు కావాలి. నేనే తనని మార్చేసుకుంటాను లే అని దివ్య వాళ్ళ ఇంటి దగ్గర కార్‌ని ఆపి దివ్య అని తనని పిలుస్తూ లేపుతాడు. అయినా దివ్య లెగవకపోవడంతో సీట్ బెల్ట్‌ని తీసేసి కాస్త ముందుకు జరిగి దివ్య నుదుటి మీద ముద్దు పెట్టి, రాక్షసి ఆ శశిగాడు నీకు దగ్గరగా వస్తూ ఉంటే నాకు ఎంత కోపం వస్తుందో నీకేం తెలుసు అను. నా లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతుంటే భరించాను కానీ, నువ్వు వెళ్ళిపోతే మాత్రం నేనసలు బ్రతకలేనేమో అని ఈసారి నిజంగా ఒంటరివాడిని అయిపోతానేమో పోనివ్వను. నిన్ను నా నుంచి దూరంగా అస్సలు పోనివ్వను. దివ్యని చిన్నగా లేపి ఇల్లు వచ్చింది లే అని అంటాడు. కాస్త మత్తుగా ఉన్న స్పృహలోకి వచ్చిన దివ్య సూర్యని చూసి నువ్వు తీసుకొచ్చావేంటి నన్ను అని అంటూ కారులో వెనక్కి చూస్తే ఎవరూ కనిపించరు. ప్రీతి, శశి ఎక్కడ? నీ దగ్గర ఉన్నానేంటి నేను అని అంటూ బయటకు చూస్తే వాళ్ళ ఇల్లు ఉంటుంది. అది చూసి టైం ఎంతయింది సూర్య అని హడావిడిగా అడుగుతూ ఉంటుంది. సూర్య వాచ్‌లో టైం చూసి అమ్మో! 12 దేవుడా! ఇప్పుడెలా? అసలు నేను తాగుతుంటే ఎలా తాగనిచ్చావు? బుద్ధి లేదా నీకు? మా నాన్న సంగతి నీకు తెలుసు కదా! ఆపాలి గదా నన్ను నువ్వు. ఇప్పుడేం చెయ్యాలి సూర్య? స్మెల్లొస్తుందేమో కదా! చూడు అని అంటూ సూర్య దగ్గరికి వచ్చి ఊదుతుంది. అంత దగ్గరగా దివ్య ఉండేసరికి సూర్య కంట్రోల్ తప్పి దివ్యకి పెదవుల మీద ముద్దు పెట్టేస్తాడు. అంత మత్తులో ఉండి కూడా దివ్య ఫుల్ షాకయ్యి వదులు అని అంటూ దూరం జరుగుతూ సూర్యని తోసేసి పిచ్చా నీకు? నేను స్మెల్లొస్తుందేమో చూడమని అంటే ఏం చేస్తున్నావు నువ్వు? అని అతన్ని కొడుతూ ఉంటే సూర్య తాగేటప్పుడు లేని భయం ఇప్పుడెందుకొస్తోంది నీకు? అని అంటాడు. దివ్య సైలెంట్‌గా తన తలని దించి ఫస్ట్ టైమ్ నాన్న ఏమీ అనకుండా తనే స్వయంగా వచ్చి డ్రాప్ చేసి నన్ను పార్టీకి పంపించాడు. ఇప్పుడు ఇలా నేను లేటుగా రావడమే కాకుండా అందులోనూ తాగి వచ్చాను అని తెలిస్తే ఏమైనా ఉందా? అని అంటుంది దివ్య. ఏమీ కాదు నువ్వు వెళ్ళు అని అంటాడు సూర్య. సైలెంట్‌గా కార్ దిగి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా వామిటింగ్ వచ్చేస్తుంది దివ్యకి. వెంటనే సూర్య కార్ దిగి తన దివ్య చెవులు మూసి మొత్తం కక్కేసిన తర్వాత తన కర్చీఫ్ ఇస్తాడు. వెంటనే వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చి ఇది తాగు అని అసలు ఎంత తాగావే నువ్వు ఇలా కక్కుతున్నావు? దివ్య చేతిలో ఉన్న కర్చీఫ్ తీసుకొని తన నోటి దగ్గర క్లీన్ చేస్తూ అడుగుతాడు. ఇంకొంచెం వాటర్ తాగు అని అంటూ వాటర్‌ని తాగించి ఇంకాస్త తాగాక మళ్ళీ ఆమెకి వామిటింగ్ వచ్చేలా ఉందా అని అడుగుతాడు. చాలా చిన్నగా లేదు అని తలాడిస్తుంది దివ్య. లోపలికి వెళ్ళు అంటే భయంగా ఉంది సూర్య. ఏదైనా ఐడియా చెప్పు అని అంటే సూర్య చాలా దీర్ఘంగా ఆలోచించి దివ్య వైపు చూస్తే ఏమైనా ఐడియా వచ్చిందా అని కళ్ళు పెద్దవి చేసి అతన్ని ఆత్రంగా అడుగుతుంది దివ్య. నాకెందుకు? ఇందాక నేను పెట్టిన ముద్దు నీకు నచ్చలేదేమో అందుకే ఇలా వామిటింగ్ వచ్చిందా అని అనిపిస్తోంది దివ్య. ఇంకోసారి పెట్టనా? ఈసారి చాలా బాగా పెడతాను అంటూ ఉంటే నీకో దండం బాబు
అని అంటూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది దివ్య. సూర్య నవ్వుకొని ఈ తింగర్ది ఈ గోలలో పడి వాళ్ళ నాన్న విషయం మర్చిపోయింది అని అనుకుని దివ్య లోపలికి వెళ్ళాక తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సూర్య నుండి తప్పించుకొని డోర్ ఓపెన్ చేసి ఉంటే హాల్‌లో రామ్మూర్తి గారు లేకపోవడంతో ఆ డోర్‌ని లాక్ చేసి తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది దివ్య. బెడ్ మీద పడి ఆలోచనలో మునిగిపోతుంది. సూర్య నాకు ముద్దు పెట్టడం ఏంటి? అయినా నేనంతగా తాగకపోతే ఇంత మంచి ఫీల్ మిస్ అవ్వకుండా స్పృహలో ఉండేదాన్ని. ఫస్ట్ కిస్ నా డ్రింక్ వల్ల ఏమీ తెలియకుండానే పోయింది. పిచ్చి దివ్య అని తల మీద ఒకటేసుకుంటుంది. అయినా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? నో రేపు సూర్యకి చెప్పాలి. ఇది వీక్ మూమెంట్‌లో అయిపోయింది మర్చిపోయా అని. అయినా నేను నిన్ను ఫీల్ అయితే తప్పేంటి? నా సూర్యవే కదా! నేనిప్పుడు నిన్ను ఫీల్ అవుతున్నానని నీకు తెలీదు కదా! నేను ప్రేమించింది నిన్నే కదా! ఫీల్ అయితే తప్పేముంది? నా సూర్య నా ఇష్టం. నా మనసులో నిన్ను ఎలాగైనా ఫీల్ అవుతాననుకొని ఒకసారి లిప్స్‌ని ముట్టుకొని సిగ్గుపడి అలాగే పడుకొని మత్తులో నిద్రపోతుంది. ఇంకా ఇక్కడ అను అందరికీ భోజనాలు వడ్డించి తను కూడా వాళ్ళ బలవంతంతో అందరూ కలిసి తిన్న తర్వాత అన్నీ వంటగదిలో సర్దేసి తెగ ఆలోచిస్తుంటే ఏమైంది కోడలు గారు తెగ ఆలోచిస్తున్నారని అడుగుతారు సుమిత్ర గారు. అత్తయ్య ఏంటిది మీరు నన్ను గారు అంటున్నారు అలా పిలవద్దంటుంది అను. అది సరే కానీ ఇంతకీ నువ్వు ఏంటి ఆలోచిస్తున్నావు చెప్పు అని అంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ అది ఆల్మోస్ట్ 12 అవుతుంది కదా! ఇప్పుడు లిల్లీని ఎలా పిలవాలి? ఒకవేళ నిద్రపోయి ఉంటుందేమో కదా! కార్తీక్ ఎలా అని ఆలోచిస్తున్నాను. పిచ్చి పిల్ల ప్రతిదానికి కంగారేనా నీకు? ఈ చిట్టి బుర్రకే అంత శ్రమిస్తావెందుకు? అని అంటారు సుమిత్ర గారు. నేను కూడా అదే చెప్తాను మమ్మీ. కానీ నీ కోడలు అసలు వినదు కదా! అంటారు హాల్‌లో ఉన్న హరిప్రసాద్ గారు. అను హాల్లోకి వెళ్తుంటే తన వెనుక సుమిత్ర గారు, కార్తీక్ కూడా వెళ్తారు. సారీ మావయ్య నేనిప్పుడు మీ నిద్ర కూడా పాడు చేశాను అంటుంటే అప్పటిదాకా కూల్‌గా ఉన్న కార్తీక్ అను నెత్తి మీద మొట్టికాయ వేస్తాడు. ఎందుకు అన్నిటికీ ఎక్కువగా ఆలోచిస్తావు? నీ కోసం మేము ఏదైనా చేస్తాం. అలాంటిది ఒక్కరోజు నిద్రకే ఏమవుతుందంటాడు. అను తల రుద్దుకుంటూ అంటే మావయ్య మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్ళాలి కదా! మళ్ళీ తనకి లేట్ అవుతుంది అని పోనీ రేపు లేట్‌గా వెళ్ళండి అంటుందను. అలాగే మేడం గారు అంటారు హరిప్రసాద్ గారు. మేడం ఏంటి మావయ్య మీరు కూడా మొదలుపెట్టారా? అంటుంది అను. ఇప్పటిదాకా మీ అత్తయ్య మాట వినేవాడిని. ఇప్పటి నుంచి నీ మాట వింటానను. నువ్వు ఇంటి మహాలక్ష్మివి. అందులోనూ నా ఫేవరెట్ కోడలు. కాదు కూతురివి అని అంటారు. కంగారుగా ఆమె సుమిత్ర గారి వైపు చూస్తే నాకెటువంటి అభ్యంతరం లేదు అను. ఇప్పటిదాకా మీ మావయ్యని నేను హ్యాండిల్ చేశాను. ఇక మీదట నువ్వే హ్యాండిల్ చెయ్యి అని ఆయన షుగర్ ఎక్కువ తినకుండా రోజు మెడిసిన్స్ వేసుకునేలాగా, టైంకి భోజనం చేసేలాగా అన్నీ నువ్వే పట్టించుకో. ఇదే నేను నీకు ఇస్తున్న పెద్ద పని అంటారు. అయ్యో తప్పకుండా చూస్తాను అత్తయ్య అంటుంది అను. నువ్వు చెప్పకపోయినా అను ఎప్పుడూ నన్ను చూసుకుంటూనే ఉంటుంది సుమిత్ర అంటారు హరిప్రసాద్ గారు. రేపటి నుంచి స్వీట్ ఐటమ్స్ రేర్‌గా చేస్తాను. నేను అన్నీ చూసుకుంటాను అని అంటుంది అను. వామ్మో! చూస్తుంటే మీ మమ్మీ కన్నా మీ ఆవిడే స్ట్రిక్ట్‌గా ఉండేలా ఉంది కార్తీక్ అంటారు హరిప్రసాద్ గారు. అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. అలా అంటారేంటి మావయ్య? మీ హెల్త్ కోసమే కదా అంటుంది అని అను. అబ్బా! నువ్వింత మంచిగా చెప్తే నేను నీ మాటలన్నీ వినేసేలా ఉన్నానంటారాయన. అను కూడా నవ్వేస్తుంది. అను అలా హ్యాపీగా ఉండడం అందరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంటే తననే చూస్తూ ఉంటారందరూ. మరిప్పుడు లిల్లీని ఎలా తీసుకురావాలంటుంది అను. ఆల్రెడీ ఆంటీతో చెప్పాను. లిల్లీని తన నిద్ర లేపి తీసుకొనొస్తానన్నారు అంటారు సుమిత్ర గారు. అత్తయ్య మీరు భలే స్మార్ట్ అసలు అంటుంది అను. సుమిత్ర గారు పక్కకు వెళ్ళి నువ్వు తక్కువ ఏంటి అను. నువ్వు ఆఫీసొచ్చాక ఎన్ని కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయో నీకు తెలీదా అని అంటారు హరిగారు. మొత్తానికి అందరూ నన్ను పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారనుకుంటా. నేను వెళ్ళి కేక్ సంగతి చూస్తానని వెళ్తుంది. అను వెళ్ళి కేక్ అంతా రెడీ చేసి బయటకు తెచ్చి టేబుల్ మీద పెడుతుంది. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఇదంతా మనం చేస్తున్నామని తెలియకుండా ఉంటే బావుంటుంది కదా అనుకుంటుంది అను తన మనసులో. అంతలో కాలింగ్ బెల్ మోగుతుందని ఆలోచనలు కట్టిపెట్టి అను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే అక్కడ లిల్లీ కనిపించి ఏమైంది వదినా నీకు బాగోలేదు అని అమ్మ తీసుకొచ్చిందని అంటుంది. అమ్మయ్య! నిజంగానే దీనికి ఏం తెలియదని అనుకుని ఏమీ లేదు అని అను బయటికి వెళ్ళి లిల్లీ కళ్ళు మూసి లోపలికి తీసుకొని వచ్చి కేక్ ముందు నుంచోబెట్టి లిల్లీ కళ్ళు ఓపెన్ చెయ్యి అని అను చేతులు తీస్తే అందరూ ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే అని చెప్తుంటే కార్తీక్ పేపర్ బాంబ్ పేలుస్తాడు. ఒక్కసారిగా కలర్ పేపర్స్ అందరి మీద పడుతుంటే లిల్లీ అలాగే అందరిని చూస్తూ ఉంటుంది. లిల్లీ సంతోషానికి అసలు అవధులే ఉండవు. ఇక ఆ సంతోషమైన షాకింగ్‌లోనే ఉండి నా కోసం ఇదంతా చేశారు మీరు అని అందరూ విషెస్‌కి థాంక్స్ చెప్తూ ఉంటుంది లిల్లీ. అను లిల్లీ ఫేస్‌లోని హ్యాపీనెస్‌ని కార్తీక్ దగ్గరికెళ్ళి థాంక్స్ అని చెప్తుంది చూస్తూ. దేనికి అంటాడు. నీ వల్లే లిల్లీ ఎంత హ్యాపీగా ఉందని అంటుంది. అయినా లిల్లీ నాకేమైందని అడుగుతుంది. ఏంటి ఏమైంది అని అడుగుతుంది. నీ కోసమైతే ఏ టైంలో అయినా వస్తుంది కదా! అందుకనే వాళ్ళ మమ్మీతో నువ్వు పిలుస్తున్నావు అర్జెంట్ అని చెప్పానంటాడు కార్తీక్. అవునా అంటుంది అను. మరి నీ బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాంరా అంటే తనకి సర్ప్రైజ్ ఏముంటుంది అని అంటాడు కార్తీక్. నేను కూడా అదే అనుకున్నానే అని అనుకుంటుంది మనసులో అను. ఏంటి నువ్వు కూడా ఇలాగే అనుకున్నావా అంటాడు కార్తీక్.
నా మనసులో అనుకున్నది నీకెలా తెలుస్తుందని మళ్ళీ అనుకుని అలాగే కార్తీక్‌ని చూస్తుంది. అక్కడుంది నేనేగా అలా తెలిసిపోతుందిలే అంటాడు. ఏంటి నువ్వు మాట్లాడేది ఎక్కడ అని అంటుంటే అది నీకు అర్థమైందిలే గానీ పద కేక్ కట్ చేద్దాం అంటాడు. అనుని లిల్లీ పక్కకి తీసుకొని వెళ్ళి అందరూ అక్కడ ఉండడంతో లిల్లీ కేక్ కట్ చేస్తుంటే కార్తీక్ స్ప్రే చేస్తాడు. అలా అందరూ విషెస్ చెప్తూ ఉండగా లిల్లీ ఆ పీస్ తీసుకొని తనకు పెట్టబోతూ ఉంటే ముందు అమ్మకి పెట్టు అని వాళ్ళ మమ్మీకి పెట్టిస్తుంది. తర్వాత సుమిత్ర గారికి, హరి గారికి పెట్టిన తర్వాత అనుకి తినిపిస్తుంది. వెంటనే అదే పీస్ కార్తీక్‌కి పెడుతుంది. అది చూసిన అను సైలెంట్ అయ్యి ఇదిగో నీకు గిఫ్ట్ అని ఒక బాక్స్ లిల్లీకి ఇస్తుంది. బాక్స్ తీసుకొని ఏంటిది ఏముందని ఆత్రంగా ఓపెన్ చేస్తుంది. అందులో ఉన్న మొబైల్ ఫోన్ చూసి చాలా సంతోషంగా వదిన నిజంగా ఇది నాకేనా అంటుంది. నిజంగా అది నీకే అని అంటుంది అను. లవ్ యూ వదిన థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. లిల్లీ అనుని హగ్ చేసుకొని థ్యాంక్స్ ఏమీ వద్దు గానీ ఫోన్ మాత్రం అని అను ఏదో చెప్పబోతుంటే నాకు తెలుసు నువ్వేం చెప్తావో డోంట్ మిస్‌యూజ్ అబ్బాయిలకి నెంబర్ ఇవ్వకు. బీ సేఫ్. పిచ్చి వీడియోస్ చూడకు. ఇదే కదా అంటుంది లల్లి. కంత్రీవే నువ్వు అని తల మీద ఒక్కటిస్తుంది అను. నీతో కాసేపు మాట్లాడితే నీ గురించి తెలియని వాళ్ళు, నిన్ను అర్థం చేసుకోని వాళ్ళు ఎవరూ ఉండరు అను అంటారు లిల్లీ వాళ్ళ అమ్మ శ్యామల గారు. స్నూపీ వచ్చి అను కాళ్ళ దగ్గర, లిల్లీ కాళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటుంది. చూడు లిల్లీ స్నూపీ కూడా నీకు హ్యాపీ బర్త్డే చెప్తుందని అంటుంది అను. స్నూపీని లిల్లీ ఎత్తుకొని థ్యాంక్స్ అంటుంది. ఒక గిఫ్ట్ బాక్స్‌ని తెచ్చిస్తే అది ఓపెన్ చేసి అందులో ఉన్న మేకప్ కిట్‌ని చూసి థ్యాంక్ యూ అన్నయ్య అని అంటుంది లిల్లీ. కార్తీక్ ఒక కేక్ పీస్ తీసుకొని తనకి కాస్త తినిపించి అందులో ఉన్న క్రీమ్‌ని లిల్లీకి పూస్తే అన్నయ్య అని అంటుంది లిల్లీ. అనుకి కేక్ పూయమని కార్తీక్‌కి లిల్లీకి సైగ చేస్తుంటే ఇంకో పీస్ తిను వదినా. ఈ ఒక్క పీస్ తిను చాలా బావుందని అంటుంది లిల్లీ. ఒక కేక్ పీస్ తెచ్చి అను నోట్లో పెడుతూ క్రీమ్ మొత్తం కూడా అను ఫేస్‌కి పూసేస్తుంది. లిల్లీ నాకెందుకు పూస్తున్నావే అని అనేలోపే కార్తీక్ ఇంకొంచెం తెచ్చి ఆమె బుగ్గ మీద రాస్తాడు. అందరూ ఉన్నారని షై అవుతూ ఉన్న అను నువ్వు కూడా రాయి అను మీ ఆయనకి అని అంటారు సుమిత్ర గారు. ఇంకాస్త క్రీమ్‌ని ఇస్తూ అను ఆ క్రీమ్‌ని తీసుకొని సుమిత్ర గారి ఫేస్‌కి రాస్తుంది. ఏ దొంగపిల్ల మీ ఆయనకి రాయమనిస్తే నాకే పూస్తావా ఆగు నీ పని చెప్తా అని ఇంకొంచెం క్రీమ్ తీసుకొని అను ఫేస్‌కి రాస్తారు సుమిత్ర గారు. అను తప్పించుకోబోతూ ఉంటే కార్తీక్ అను వెంట పరిగెడుతూ సుమిత్ర గారి బెడ్‌రూమ్‌లోకి వెళ్తారు. మా మమ్మీకి క్రీమ్ రాస్తావా అని అంటూ తన చేతిలో ఉన్న క్రీమ్‌ని అను ఫేస్‌కి రాయబోతూ అను వెంట పరిగెడుతూ అను ఎంతకీ చిక్కకపోవడంతో అటూ ఇటూ పరిగెడుతూనే ఒక్కసారిగా వెనక నుంచి వాటేసుకుంటాడు. అను నడుము మీద 2 చేతులు వేసి పట్టుకొని వెనక నుంచి కౌగిలించుకుంటాడు కార్తీక్. వదులు కార్తీక్ అని పదాన్ని రావడానికి అనుకి చాలా టైం పడుతుంది. దొరికిపోయావు. ఇప్పుడేం చేస్తావు అని అయినా అందరూ క్రీమ్ రాశారు కదా నేను కూడా రాయడం ఎందుకు? నేను అంతా క్లీన్ చేస్తానులే అని అంటూ వెనక నుంచి అను మెడ మీద ఉన్న క్రీమ్‌ని నోటితో తీసుకొని అక్కడ ముద్దు పెడతాడు. క్రీమ్ అంత టేస్ట్‌గా ఉంటుందని ఇప్పటిదాకా నాకు తెలియదు అమ్మడు అని కార్తీక్ అంటూ ఉంటే కార్తీక్ ప్లీజ్ వదులు అని అంటూ అను అంటే అప్పుడేనా ఇంకా చాలా క్రీమ్ ఉంది అంటాడు. ఒక్కసారిగా అనుకి భయం వేసి వెంటనే కార్తీక్‌ని తోసేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. కార్తీక్ నవ్వుకొని బయటకు వెళ్ళి అందరూ కలిసి కేక్ తినేసి కాసేపు మాట్లాడుకొని లిల్లీ ఫోన్‌కి అన్ని సెట్టింగ్స్‌ని చేసుకొని వాళ్ళ అమ్మతో వెళ్తే వీళ్ళు అన్నీ సర్దేసి హరిప్రసాద్ గారు వెళ్ళి పడుకుంటారు. లిల్లీకి ఫోన్ బాగా నచ్చినట్టుంది కదా అత్తయ్య అని అంటుంది అను. అను నీకోసం నువ్వు ఏదీ కోరుకోవా? ఎప్పుడూ ఏది అని అంటారు సుమిత్ర గారు. లేదత్తయ్య. ఏ ఎందుకు? నీ బర్త్డే ఎప్పుడైనా ఇలా జరిగిందా అని అడుగుతారు. లేదు. ఎందుకని? సరే ఈసారి గ్రాండ్‌గా చేస్తాం మేము. ఇంతకన్నా ఎప్పుడు నీ బర్త్డే అని అంటుంది అను. అది ఇంకా చాలా టైం ఉందిలే అత్తయ్య అని అంటుంది అను. అదే ఎప్పుడు చెప్తుంది అను. ఈసారి చాలా బాగా చేసేద్దాం. నీకేం కావాలన్నా అను చెప్పు అని అంటారావిడ. నాకు చాలా పెద్ద పెద్ద కోరికలే ఉన్నాయి అత్తయ్య. అవి ఎవరూ కూడా తీర్చలేరులే అని అంటుంది అను. ఏంటో చెప్పు అను అని అంటారు ఆవిడ. గట్టిగా ఒక నెల రోజులు వెనక్కి వెళ్ళిపోవాలని ఉంది. లేదా ఇంకో నెల రోజులు చాలు అని అన్నది. అంటే అర్థం కాలేదని అంటారావిడ. ఏమీ లేదులే అత్తయ్య. నాకు కావాల్సినవి ఎప్పటికీ తీరవులే వదిలేయండి అని అంటుంది అను. ఏంటో చెప్పు. అది ఏదైనా సరే నేను చేస్తాను అని అంటారావిడ. నిజంగా చేస్తారా అని అంటుంది అను. హా చెప్పు. నీ మనసులోని బాధ ఏదైనా సరే నాకు చెప్పు అను. నేను చేస్తాను.
అని అంటారు. గబగబా వెళ్ళి పేపర్స్ తెచ్చి ఇదిగో వీటి మీద కార్తీక్‌తో సైన్ చేయించండి చాలు అని అంటుంది. అది చూసిన సుమిత్ర గారు షాక్ అవుతారు. ఏంటిది అను అని అంటారు. ప్లీజ్ అత్తయ్య నాకేం వద్దు. అదే అందులో కూడా రాశాను. ఈ ఒక్క పని చేయండి చాలు. ప్లీజ్ అని అంటుంది అను. పిచ్చా నీకు అని అంటారావిడ. అందుకే చెప్పాను నాకు కావాల్సింది ఎవరు చేయలేరు అని. అను. చాలా చేశాం మేము. నీ లైఫ్‌లో చాలా బాధ పెట్టాము నిన్ను కానీ అన్నిటికీ సారీ. కార్తీక్ అలా ఎందుకున్నాడో నేను నీకు అంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని సుమిత్ర గారు అంటూ ఉంటే, అత్తయ్య నన్ను బాధ పెట్టినందుకు కార్తీక్‌కి నా మీద జాలి మాత్రమే ఉంది. అందుకే నా కోసమే ఇదంతా చేస్తున్నాడు. కొన్ని రోజులు నేను కనిపించకుండా పోతే అంతా మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంటాడు. తెలుసా తనకి చాలా మంచి అమ్మాయి దొరుకుతుంది. ఈసారి అయినా అన్ని విధాలుగా తన స్థాయికి తగ్గ అమ్మాయిని చూసి పెళ్లి చేయండి. కార్తీక్ చాలా మంచివాడత్తయ్య. తను మీరు అందరూ కూడా బావుండాలని అంటుంది అను. మరి నువ్వు అని అడిగితే నేనా? నేను నేను బావుంటానత్తయ్య అని అంటుంది అను. ఎలా బాగుంటావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నువ్వు హ్యాపీగా ఉంటావా అను? నిజం చెప్పు అని అంటే, ఉంటాను. నేను చాలా బావుంటాను అత్తయ్య. దివ్య పెళ్లి చేయాలి. అమ్మా నాన్నని బాగా చూసుకుంటూ చాలా బావుంటాను. నేను, దివ్య ఇద్దరూ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే వాళ్ళని ఎవరు చూసుకుంటారు చెప్పండి? కొడుకు లేడని మమ్మల్ని ఎప్పుడూ కూడా కూతురులాగా కూడా నాన్న చూడలేదు. ఇకపైన ఆయన కొడుకులాగా అన్నీ మారి నేనే ఆయనతోనే ఉంటాను. ప్లీజ్ అత్తయ్య మీరు నా కోసం కార్తీక్‌తో ఈ పేపర్స్ మీద సైన్ చేయించండి. అంతకు మించి నేను ఎవరిని ఇంకా ఏ కోరికని అడగను అని అంటుంది. అను వెనుక ఉన్న కార్తీక్ పేపర్స్ తీసుకోమని సైగ చేస్తే సుమిత్ర గారు అవి తీసుకుంటారు. అది చూడని అను ఆవిడ పేపర్స్ తీసుకున్నందుకు సంతోషంతో థ్యాంక్ యూ అత్తయ్య అని అంటూ సుమిత్ర గారిని హగ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. అను వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్‌ని తీసుకొని ఆవిడ తన బెడ్రూమ్‌లోకి వెళ్ళి, అసలు ఇందులో ఏముందో చూడకుండానే పేపర్స్‌ని ఎందుకు తీసుకోమన్నావు కార్తీక్ అని అంటారు సుమిత్ర గారు. కథ ఇంకా ఉంది. మరి సుమిత్ర తీసుకున్న పేపర్స్ ఏంటి? అను ఏం చేయాలనుకుంటుంది? మరి కార్తీక్ ఆ పేపర్స్‌ని ఎందుకు తీసుకోమన్నాడు? అను కార్తీక్ నుంచి దూరంగా వెళ్ళిపోతుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.